హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ వ్లాగ్స్. సో ముందుగా మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఒక చిన్న మినీ వ్లాగ్తో ఇప్పుడు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నానో చూపించబోతున్నాను. సో ముందుగా మార్నింగ్ లేచాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మేముండే సొసైటీలో రాములవారి కళ్యాణం చాలా బాగా జరిగింది. సో ఇక్కడ కళ్యాణం అంతా అయిపోయింది. సో మేము దర్శనం చేసుకుని మొక్కిన తర్వాత సో బయటికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళి మొక్కుతున్నారు. అండ్ తర్వాత ఇక్కడ భోజనం కూడా పెడతారనమాట. వినాయక చవితి అప్పుడు శ్రీరామనవమికి ఇంకా ఏదో ఫెస్టివల్కి ఉంటుంది, మర్చిపోయాను. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కమ్యూనిటీ వాళ్ళందరూ వస్తారనమాట లంచ్కి ఇక్కడే. సో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి సో ఇక్కడ మొత్తం కమ్యూనిటీ 4000 పీపుల్కి పెట్టారనమాట ఫుడ్. అండ్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు, ఫుడ్ కూడా బాగుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ రాములవారిని బయటకు తీస్తున్నారు కదా. ఇది మా అత్తమ్మ వాళ్ళ సొసైటీలో, నా కాబోయే అత్తమ్మ వాళ్ళ సొసైటీలో అనమాట. మా ఫియాన్సీ పంపాడు వీడియో. సో ఇక్కడ వాళ్ళ దగ్గర ఇట్లా ఎలా జరుగుతుంది అని చెప్పేసి సో సేమ్ ఎక్కడైనా సొసైటీలలో అలాగే ఉంటుంది, ఫుడ్ పెడతారు. తర్వాత ప్రతి ఒక్క టవర్కి వెళ్ళి ఇలా కంప్లీట్గా సొసైటీ మొత్తం ఊరేగింపు చేస్తారనమాట. సో ప్రతి టవర్ దగ్గర ఆగి ఆ టవర్ వాళ్ళు ఎవరైనా హారతి ఇచ్చి దేవుడికి కొబ్బరికాయ కొట్టి కొంచెం ఇట్లా అగరబత్తిలు అలా పెడతారనమాట. సో అట్లా జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సాయంత్రం ఇంకా మేముండే సొసైటీలో వచ్చేసి లంచ్ ఒక 3 వరకు అట్లా అయిపోయింది. సో 1 తర్వాత ఈవినింగ్ 5 o'clockకి అలాగా మళ్ళీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయింది తర్వాత ఊరేగింపు స్టార్ట్ చేశారు 6కి అలాగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ రాముడివి ఫ్లాగ్స్ అన్ని పట్టుకొని అలా వెళ్తున్నారు. సో ఇంకా చూస్తున్నారు కదా చాలామంది. అండ్ ఇక్కడ కోలాటం కూడా వేశారనమాట సొసైటీలో ఎక్కడ అంటే టవర్ ఇక్కడ కూడా సేమ్ టవర్ దగ్గర 10 టవర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతి టవర్ దగ్గర ఆగి సేమ్ ఇలాగే పూజ చేస్తారు. అంటే కొబ్బరికాయ కొట్టి వాటర్ పోస్తారనమాట అక్కడ దేవుడి దగ్గర కాళ్ళ దగ్గర. సో తర్వాత కొబ్బరికాయ ఇచ్చి కొంచెం ఫ్రూట్స్ తర్వాత పువ్వులు అవన్నీ పెట్టేసి హారతి ఇచ్చేసి అలా ప్రతి ఒక్కరు మా ఇంటి నుంచి అనే టైప్లో అలా ఇస్తారనమాట. ఎవరికి నచ్చిన వాళ్ళు వచ్చేసి ఆ కొబ్బరికాయ కొట్టి ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. ప్రతి టవర్ దగ్గర ఆగుతుంది. సో అలా ప్రతి వాళ్ళు అంటే ఎవరెవరైతే ఇక్కడ వస్తారో ఇక్కడ చూసారు కదా, వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వచ్చి హారతి ఇస్తారనమాట. సో ఇది అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ కోలాటం ఆడుతున్నారు. సో ఓవరాల్గా శ్రీరామనవమి చాలా బాగా అయింది మా సొసైటీలో. సో వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా దగ్గర అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా అలాగే జరుపుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.